ఇప్పటి వరకు ఈ కేబుల్ ఛానల్స్ని మరి ఎందుకు పక్కన పడేస్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు. కానీ అసలు ఏ శాటిలైట్ ఛానల్ అయినా కూడా కేబుల్ ద్వారే బయటకు వచ్చింది. మాకు తెలిసి అయితే మీరందరూ ఇప్పుడు కొత్తగా మా దగ్గరికి వస్తూ ఉన్నారు, కొంతమంది ఛానల్ ప్లేస్మెంట్ తీసుకుంటూ ఉన్నారు. ఈ న్యూస్ ఛానల్స్ TV9 రవిప్రకాష్ కాడి నుంచి, బిఆర్ నాయుడు కాడి నుంచి, నరేంద్ర చౌదరి కాడి నుంచి మా ముందు వచ్చి కూర్చొని ఛానళ్ళు పెట్టించుకొని వాళ్ళు అక్రిడేషన్ తెచ్చుకున్న వాళ్ళే. మేమందరం వాళ్ళ ఎదుగుదల అంటే అంతకుముందు TV9కి ముందు కేబుల్ టీవీ ఛానల్సే ఉండేవి. మేమే వార్తలు ప్రసారాలు చేసేవాళ్ళము, గ్రామాల్లో తిరిగి ఎక్కడెక్కడ మారుమూలలో జరిగే ప్రతి కార్యక్రమానికి కూడా మేము జనాలకి అందించేవాళ్ళము. మమ్మల్ని గవర్నమెంట్ కూడా గుర్తించేది ఆ రోజుల్లో. తర్వాత వీళ్ళు వచ్చేసి ఛానల్స్ అన్ని ప్లేస్మెంట్స్ తీసుకోవటం మా ద్వారా వీళ్ళు చాలా పెద్దవాళ్ళు అయిపోయారు. ఇప్పుడు న్యూస్ ఛానల్స్ అందరు పెద్దవాళ్ళు అయిపోయారు. ఇప్పుడు మేమేం అడుగుతున్నామంటే గ్రామాల్లో ప్రతి చోట కూడా కేబుల్ MSOలు మా డిస్ట్రిబ్యూటర్లు ఉంటారు. ప్రతి డిస్ట్రిబ్యూటర్ దగ్గర మేము 4 ఛానల్ నుంచి 7 ఛానల్స్ వరకు వాళ్ళకి ప్రసారం చేసుకునే హక్కు ఇస్తాం. మా కంట్రోల్ రూమ్ కాకుండా ప్రతి చోట ప్రతి నియోజకవర్గంలో కూడా వాళ్ళ లోకల్ ఛానల్స్ పెట్టుకోవడానికి. ఎందుకంటే ఇక్కడ కవరేజ్లో ఈ TV9, NTV, TV5 4-5 ఛానల్స్ చూసిన తర్వాత దానికంటే ముందే ఇప్పుడు మాకు ఎగ్జాంపుల్ మెదక్లో ఉంది. మెదక్లో తిరుమల టీవీ అనేది ఒక ఛానల్, మా డిస్ట్రిబ్యూటర్ ఛానల్. కంపల్సరీ ఆ గ్రామాల్లో ఉన్న వినియోగదారులు ఆ ఛానల్ని గుర్తుపెడతారు. ప్రతి ఒక్కటి ముందు తిరుమల ఛానల్లో చూసిన తర్వాతే ఈ న్యూస్ ఛానల్కైనా వెళ్తారు. అట్లాంటి న్యూస్ కవరేజ్ చేసుకునే ఈ చిన్న ఛానల్స్ ప్రతి గ్రామాల్లో, ప్రతి మారుమూల పల్లెటూరులో జరిగే ప్రతి కార్యక్రమాన్ని మన కేబుల్ టీవీ ఛానల్స్ ఇస్తున్నాం. నాకు 40 ఛానల్స్ ఉన్నాయి. దాంట్లో నేను ఈ న్యూస్ ఇవ్వను. 40 ఛానల్స్ కేవలం ఎంటర్టైన్మెంట్, కస్టమర్లకు అందుబాటు కోసం ఇచ్చాం. ఒక బతుకమ్మ టీవీ, ఒక SDTV 2 ఛానల్స్ మట్టికి న్యూస్ ఛానల్స్గా కేబుల్ టీవీ ఉన్నాం. గత 15 ఏళ్ళ నుంచి మనం న్యూస్ ఛానల్ నడుపుతూ ఉన్నాం. ఇప్పుడు కొత్తగా కేబుల్ అసలు అవసరం లేదేనంటే అసలు కేబుల్ టీవీ మొత్తం ఆపేద్దాం. కేబుల్ టీవీ ఆపితే TV9 కూడా వెళ్ళదు, TV9 కూడా వెళ్ళదు, లేదా టీవీ కూడా వెళ్ళదు, లేదా TV5 కూడా వెళ్ళదు. మరి ఇవాళ సుమన్ టీవీకి ఎట్లా ఇస్తున్నారు అక్రిడేషన్లో? సుమన్ టీవీ ఏ ప్రతిపాదికనో సుమన్ టీవీకి ఇస్తున్నారు. వాళ్ళు ఆన్లైన్లో టీవీ అది. మరి సుమన్ టీవీ ఎక్కడ ఏ కేబుల్ టీవీలో లేదు, ఎక్కడ ఏ ప్లేస్మెంట్ లేదు. మరి వాళ్ళకి ఎందుకు అక్రిడేషన్లు ఇస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. iDreamsకి ఇస్తున్నారు, మరి మిగతా ఛానల్స్ వాళ్ళందరికీ ఎందుకు ఇవ్వట్లేదు? వాళ్ళు కూడా యూట్యూబ్లో ఉన్నాయి. ఇవాళ మేము ధైర్యంగా చెప్తూనే ఉన్నాం, ఇవాళ కేబుల్ MSOగా మేము 2 రాష్ట్రాల్లో ఉన్నాం. అదే కాకుండా రీసెంట్గా BSNL ఒక కేంద్ర సంస్థ అయిన కంపెనీ, దీనికి మేము అఫీషియల్ MSO. మేము BSNL కానీ రైల్టెల్లో కానీ మరి చట్ట ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ DOT రూల్స్ ప్రకారం BSNLలో మారుమూల పల్లెటూరులో కూడా మా దగ్గర ప్లేస్మెంట్ ఉంటే ఆ ఛానల్ వస్తుంది. మేము ఏ లోకల్ ఛానల్స్ వాళ్ళని విస్మరించలా, ఎవరు వచ్చినా. ఎందుకంటే నేను లోకల్ ఛానల్స్ని ఎంకరేజ్ చేసే మొదటి MSO నేనే. ఎందుకంటే లోకల్ ఛానల్స్లో కంటెంట్ జనం చూస్తే ఈ మా టీవీ, బ్రాడ్కో లాంటి డబ్బులు కట్టే ఛానల్స్ తగ్గుతాయని మా ఉద్దేశం. మేము పేమెంట్ కట్టి ఛానల్స్ ఇస్తూ ఉంటాం కొన్ని. మా టీవీ, జెమిని టీవీ, ఈటీవీ వాళ్ళకి కోట్లు కడతా ఉంటాం నెల. కానీ మీ అందరూ ఏం చేస్తూ ఉన్నారు? తల సినిమా వేస్తున్నారు, ఒకళ్ళ పాట వేస్తున్నారు, ఒకళ్ళు జానపదాలు వేస్తున్నారు. ఎక్కువ కస్టమర్ చూసేది ఆ ఛానల్స్. ఇవాళ నా దగ్గర 40 ఛానల్స్ ఉన్నాయి. 40 పే ఛానల్స్తో సంబంధం లేదు. నా జానపదాలు గనక ఆపితే కంపల్సరీ ఫోన్లు వస్తాయి. అట్లా ఏదో ఒక లోకల్ ఛానల్లో కొన్ని STV, S6 ఏదో ఒక న్యూస్ చూస్తూ ఉంటారు. ఆ టైం సీరియల్ టైం, ఒక ప్రైమ్ టైం తప్ప ఆ ప్రీమియం ఛానల్స్ చూసేది ఎవరు చోట్ల. ఇవాళ పేరుకి అంటే NTV కానీ పెద్ద ఛానల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు ఎందుకు, వాళ్ళు ఇవాళ న్యూస్ కవరేజీలో ఇందాక మన బ్రదర్ చెప్పినట్టు, సాగర్ అన్న చెప్పినట్టు ఎంత % కవర్ చేస్తున్నారు? 2% కూడా కవర్ చేయట్లేదు గ్రామాల్లో న్యూస్. హైలైట్ అయిన న్యూస్ తప్పితే, రిపీటెడ్ న్యూస్ తప్పితే
గ్రామాల్లో లోకల్ ఛానల్స్ లేకపోతే నెట్వర్క్లు నడవట్లా, కేబుల్ టీవీ నెట్వర్క్ నడవట్లా. కంపల్సరీ లోకల్ ఛానల్స్ లేకపోతే మీకు ఉదాహరణలు తీసుకుంటారు. 2-3 పెద్ద కంపెనీలు, హాత్వే, జీటీపీఎల్ కంపెనీలు కొన్ని ప్రాంతాల్లో ఆపరేటర్లు కానీ కస్టమర్లు కానీ ప్రెషర్ వల్ల లోకల్ ఛానల్స్ పెట్టాల్సి వస్తుంది. వాళ్ళు హాత్వే కానీ జీటీపీఎల్ కానీ పెద్ద పెద్ద వ్యవస్థలు కూడా గ్రామాల్లో కస్టమర్లు ప్రెషరు, మాకు లోకల్ ఛానల్స్ లేవు, అవి కావాలి. ఆల్రెడీ టీవీ9, ఎన్టీవీ అన్నీ కామన్గా వస్తూ ఉన్నాయి, కానీ లోకల్ ఛానల్స్ అడుగుతూ ఉన్నారు. మరి ప్రభుత్వం ఇటువంటి వాటిని ఎందుకు గుర్తించట్లేదు? ప్రజలకు కావాల్సిన విధానాన్ని మనం అన్ని అందిపుచ్చుకుంటుంటే దీన్ని ఎందుకు గుర్తించట్లేదు? కాబట్టి మా ఎంఎస్ఓల సైడ్ నుంచి కానీ కేబుల్ ఆపరేటర్ సైడ్ నుంచి కానీ మేము కేబుల్ ఛానల్స్ పక్షపాతివి, శాటిలైట్ ఛానల్ పక్షపాతం కాదు. ఎందుకంటే కేబుల్ టీవీ అంటే మాది, మాతో కలిసి వచ్చిన ఛానల్స్ కేబుల్ టీవీ ఛానల్స్. దాన్ని ప్రభుత్వాలు కనుక అడ్డగించాలని చూస్తే మేము కేబుల్ టీవీ వ్యవస్థలో న్యూస్ ఛానల్స్ ఆపుతాం, శాటిలైట్ న్యూస్ ఛానల్స్ ఆపుతాం. కేబుల్ టీవీ ఛానల్స్ని ఆదరించకపోతే ఎవరైతే ఇవాళ కొంతమంది కొన్ని ఛానల్స్ ఉన్నాయి, ఆ ఛానల్స్ అసలు మేము ప్లేస్మెంట్ ఇవ్వం, వాళ్ళకి మరి కార్డులు ఎందుకు ఇస్తున్నారో నాకైతే అర్థం కాదు. కొన్ని ఐ న్యూస్ లాంటి కంపెనీ అంటే ఐ న్యూస్ లాంటి ఇప్పుడు పక్కన పెట్టేసాం ఛానల్స్, జనం కూడా చూసే పరిస్థితి లేదు. మేము 250-300లో పెడుతున్నాం ఛానల్, అది ఆ ఛానల్స్ని కూడా గమనించట్లే కొంతమంది. అట్లాంటి వాటికి కూడా ఇవాళ 100 అక్రిడేషన్ల కార్డులు ఇస్తూ ఉన్నారు. లోకల్ ఛానల్స్ మేము పెట్టేది ప్రైమ్లోనే పెడతాం, ఏదైనా 7, 8, 10, 12లోనే ఛానల్స్, లోకల్ ఛానల్స్ ముందుంటాయి. కంపల్సరీ జనం చూసే ఛానల్స్, ఆ గ్రామాల్లో జరిగే న్యూస్ చూసే ఛానల్స్ని ప్రభుత్వాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయో నాకు అయితే అర్థం కావట్లేదు. ఇందాక సాగర్ అన్న చెప్పినట్టుగా ఉద్యమం టైంలో ఈ కేబుల్ ఛానల్స్ ఒక్కటే ఉద్యమాన్ని చూపించినాయి. తెలంగాణ రావటానికి ప్రధాన లక్ష్యం కేబుల్ టీవీ ఛానల్స్. ఎందుకంటే శాటిలైట్ ఛానల్స్ వాళ్ళు చూపించలా. ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారు అందరికి వార్నింగ్ ఇచ్చాడు, మాకు తెలుసు అన్ని శాటిలైట్ ఛానల్స్ వాళ్ళని ఎక్కడ ఉద్యమాలు మీరు కనుక క్లిప్పింగ్ చేస్తే మీరు ఆపుతామని చెప్పారు. కానీ కేబుల్ టీవీ ఛానల్స్ వాళ్ళు ప్రతి గొమ్మిలో జరిగే ఉద్యమాన్ని, ప్రతి మారుమూల జరిగే ఉద్యమాన్ని ఇచ్చారు. అట్లాంటిది గుర్తించకుండా వాళ్ళ ఈ ప్రభుత్వం ఎందుకు వెనక దోస్తుందో దీనిపైన మీ అందరు తీసుకునే నిర్ణయానికి మేము బద్దులై ఉంటాం. థ్యాంక్ యూ.